ఎందుకు అనారోగ్యం గుండా వెళ్ళనిస్తాడు? ఎందుకు ఆపదల గుండా వెళ్ళనిస్తాడు? ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళనిస్తాడు? అవమానం గుండా వెళ్ళనిస్తాడు? అపాయం గుండా వెళ్ళనిస్తాడు? నువ్వు కష్టం గుండా, నష్టం గుండా, ఇరుకు ఇబ్బంది గుండా, వ్యాధి బాధ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రశ్న: నన్ను ప్రేమించే దేవుడు ఏమైపోయాడు? ఎందుకు నాకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ బాధలు? ఎందుకు నాకు ఈ వ్యాధులు? ఎన్నెన్నో ప్రశ్నలు దేవుణ్ణి వేస్తూ ఉంటావు. దేవుడు నిన్నేదో మర్చిపోయినట్టుగా, దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదన్నట్టుగా, లేదా దేవుడు నిన్ను వదిలేసినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటావు. దయచేసి గమనించాలి సహోదరి సహోదరులు, దేవుడు నీ జీవితంలో కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, ఇరుకును కానీ, ఇబ్బందిని కానీ, వ్యాధిని కానీ, బాధను కానీ ఆయన అనుమతించాడు అని అంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికే అనే వాస్తవాన్ని అస్సలు మర్చిపోకండి.